హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అన్విత లైండర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈసారి నా బర్త్డే థీమ్ ఏంటిదంటే స్ట్రాబెరీ థీమ్. ఈ స్ట్రాబెరీ డెకరేషన్ మీకు నచ్చిందా? నాకు ఈ హ్యాపీ బర్త్డే బ్యాండ్ చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే నాకు కామెంట్స్ లో చెప్పండి. నా బర్త్డే రోజు స్కూల్ ఉండడం మూలాన ముందు రోజు నేను మా నాన్నతో చాక్లెట్స్ కొనిపించుకొని స్కూల్కి వెళ్ళాను. ఈరోజు నా బర్త్డే కాబట్టి మా స్కూల్లో నేను నా ఫ్రెండ్స్కి అందరికీ చాక్లెట్స్ పంచాను. మీలో ఎవరికి ఇలా మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ పంచడం అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. నాకు స్కూల్ ఉండడం మూలాన నా గుడికి వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా నా స్కూల్ నుంచి వచ్చాక మా అమ్మ వాళ్ళు సగం డెకరేషన్ కంప్లీట్ చేసేసారు. కూడా కొంచెం హెల్ప్ చేశాను వాళ్ళకి. నాకు ఎల్సా అంటే ఇష్టం, అందుకని మా నాన్నతో ఎల్సా కేక్ కొనిపించుకున్నాను. నేను నా ఫ్రెండ్స్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం సేపు డెకరేషన్కి హెల్ప్ చేసి రెడీ అయ్యి కొద్దిసేపు ఆడుకున్నాము. దాని తర్వాత కేక్ కట్ చేసి దాని తర్వాత తిని ఆడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నా బర్త్డేకి ఏం థీమ్ సెలెక్ట్ చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకు స్ట్రాబెరీ అంటే ఇష్టం కాబట్టి మా అమ్మ నాన్న స్ట్రాబెరీ థీమ్ సెలెక్ట్ చేశారు నా కోసం. లాస్ట్లో స్ట్రాబెరీ డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత నాకు ఈ బెలూన్ కావాలంటే నాకు ఈ బెలూన్ కావాలి అని పోటీ పడుతున్నాం. నా బర్త్డే రోజు మా మావయ్యలతో నేను చాలా సరదాగా ఆడుకున్నాను. మా ఫ్రెండ్స్ కూడా నాతో ఆడుకున్నారు. నేను నా బర్త్డే వచ్చే ముందు చాలా ఎక్సైట్ అయ్యేదాన్ని. నా బర్త్డే 10 daysలో ఉంది, నా బర్త్డే 20 daysలో ఉంది అని. మీరు కూడా నాలాగే అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. నా బర్త్డే రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ రోజు నా బర్త్డే కాబట్టి అందరికీ వాళ్ళ బర్త్డేస్ ఇష్టం. నాకు కూడా నా బర్త్డే ఇష్టం. నా బర్త్డే థీమ్ స్ట్రాబెరీ థీమ్ కాబట్టి మేము స్ట్రాబెరీ క్యాండిల్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. కానీ టేబుల్ కవర్ కూడా స్ట్రాబెరీ ఉంది కాబట్టి స్ట్రాబెరీ క్యాండిల్స్ కనపడలేదు. నా ఫ్రెండ్స్ నేను చాలా ఎంజాయ్ చేసాము ఆడుకుంటా. ఇంకా చాలా ఫన్నీగా ఉంది నా బర్త్డే రోజు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear my friend. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear my friend. Happy birthday to you. నాకు ఎల్సా కేక్ అంటే ఇష్టం, అందుకనే ఎల్సా కేక్ కట్ చేయమన్నా కట్ చేయలేదు. పక్కన మా మావయ్య వాళ్ళు తెచ్చిన కేక్ కట్ చేశాను. ఇంకా కేక్ కట్ చేసి మా అమ్మ నాకు తినిపిస్తున్నారు. మా నాన్నకి ఫేస్కి నేను కేక్ పుద్దామంటే మా నాన్న కేక్ మొత్తం తినేసాడు. కేక్ కట్ చేశాక మా అమ్మ మా నాన్న కాళ్ళకి నేను దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నాను.
yeah. నా బర్త్డే రోజు అందరు నా ఫేస్కి కేక్ పూస్తున్నారు, కానీ నేను పూద్దామంటే వాళ్ళ ఫేసెస్ నాకు అందట్లేదు. నా బర్త్డే రోజు చాలా సరదాగా గడిచింది. అందరూ కొట్టుకుంటున్నాము, అందరం ఏడుస్తున్నాము, అందరం ఆడుకుంటున్నాము కూడా. మా ఫ్రెండ్స్ కూడా నా ఫేస్కి కేక్ పూస్తున్నారు, ఇంకా అందరూ నా ఫేస్కి కేక్ పూస్తున్నారు. మా అమ్మకి హెల్ప్ చేయడానికి సాహిత్య ఆంటీ ఇంకా ప్రియాంకకు వచ్చారు. డెకరేషన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సాహిత్య ఆంటీ ఇంకా ప్రియాంక అక్క. డెకరేషన్ అయితే ఈసారి చాలా బాగా వచ్చింది. మేము ఆడుకుంటూ పిల్లలు కూడా డెకరేషన్ పార్ట్ చేసేస్తామా అని మా అమ్మ వాళ్ళు వేరే రూమ్లోకి వెళ్ళి ఆడుకోమని చెప్పారు. చూడండి, చూడవే వద్దమ్మా, వద్దులే ఎంపడి పడాలా కూర్చుంది మా అమ్మాయి. కేక్ అందులో పెడతా. చూసారా మా మావయ్య వాళ్ళు నన్ను ఎట్లా ఏడిపిస్తున్నారో. లాస్ట్ ఇయర్ మా మావయ్య బర్త్డే అప్పుడు గుడ్లు పిండి తీసుకొని మా మావయ్యని కొట్టాను. ఇంకా మా మావయ్య నేను గుడ్లు తీసుకొని కొట్టే అప్పుడు మా మావయ్య ఉరికి వెళ్ళిపోయాడు. నేను కూడా ఫస్ట్ గురికి మా మావయ్యని కొట్టాను గుడ్లు. మా మావయ్య బర్త్డే అప్పుడు మా మావయ్య ఫేస్ మొత్తం కేక్ పూసేసాను. అందుకనే మా మావయ్య వాళ్ళు కూడా నా బర్త్డే అప్పుడు నా ఫేస్కి కేక్ పూసి నన్ను ఆట పట్టిస్తున్నారు. నా బర్త్డేకి వచ్చిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మా అమ్మమ్మ, తాతయ్య ఇంకా పిన్ని, బాబాయ్ని నేను చాలా మిస్ అవుతున్నాను. నా బర్త్డే వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి మా అమ్మ నాన్న ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు గెస్టుల కోసం. అందుకనే డెకరేషన్ సరిగ్గా కుదరలేదు. మా అమ్మ నీకు ఈరోజు ఏ స్వీట్ కావాలి అని అడిగితే కాజా కావాలి అని చెప్పాను. ఇంకా మా అమ్మ ప్రిపేర్ చేసింది నా కోసం కాజా. ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్విత లండన్ వ్లాగ్స్. నేను మార్నింగ్ 7 o'clockకి లేచి స్నానం చేసి పూజ చేసి మా అమ్మ వాళ్ళు నాకు స్వీట్ తినిపించారు. ఇంకా నేను స్వీట్ తిని మా నాన్న స్కూల్కి తీసుకెళ్ళారు. బర్త్డే రోజు కూడా స్కూల్లో స్కూల్ డ్రెస్ వేసుకోవాలి, సివిల్ డ్రెస్ వేసుకోవడానికి అలౌడ్ లేదు. అందుకనే నేను యూనిఫామ్. నా బర్త్డేకి 3 కేక్స్ వచ్చాయి. కేక్స్ ఉన్నప్పుడు తినబుద్ధి కాదు, కానీ కేక్స్ లేనప్పుడు తినాలనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? థ్యాంక్ యూ అని చెప్పాలి. ఎప్పుడు తినేపడి ఇక్కడ కేక్ తినిపిస్తుంటే మా మావయ్య వాళ్ళందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు.
నువ్వే తింటావా పక్కన వాళ్ళకి తినిపిస్తావా అని వాళ్ళు నాట పెట్టిస్తున్నారు. చాలా బాగుంది కదా. మా అమ్మ ఇది అమెజాన్లో చూస్తే చాలా రోజులకు వచ్చిందంట, అందుకనే ఫోటోషాప్లో తీసుకుంది. నేను నా ఫ్రెండ్స్ అందరం పేపర్ స్పెట్స్ పెట్టుకొని ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఆడుకుంటున్నాము. ఇప్పుడు నా బర్త్డే రోజు మా అమ్మ నాన్న ఏం ఫుడ్ ప్రిపేర్ చేశారో చూద్దాం రండి. చికెన్ ఫ్రై, బగారా రైస్, ఇంకా కాజా స్వీట్స్, గోంగూర చట్నీ, చారు, పన్నీర్ కర్రీ, ఇంకా నాకు ఇష్టమైన పానీపూరి. మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మన గురజాల వాస్తువులు మరి సాధనాల వెంకటేశ్వర గారు, మరి మేడం గారు సాధనాల గారు, మరి వాళ్ళ మనవరాలు అనిమిత పుట్టినరోజు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. మరి 8 ముగించుకొని 9వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా పుట్టినరోజు వాళ్ళ నా తండ్రి గారు వెంకటేష్ మరి ఆనిగేశ్వర వృద్ధాశ్రమంలో దూరం ఉన్నప్పుడు కూడా మన ఈ గురజాలు ఆనిగేశ్వర వృద్ధులకి మంచి భోజనం ఏర్పాటు చేస్తారు. 10 సంవత్సరం ఆశ్రమంలో వృద్ధులకి మంచి ప్రేమిందని ఏర్పాటు చేస్తారు. వాళ్ళ తాతయ్య గారు పాలోడుగు సుందరామయ్య గారు మరి కీర్తిశేషులయ్యారు. ఆయన ఉన్నప్పుడు గురజాల్లో ఆనిగేశ్వర వృద్ధాశ్రమం 10 సంవత్సరం వచ్చేవాడు. మరి దేవుని దయ, దేవుని వల్ల ప్రేమ, ఆయన పిలుపు మేరకు, భగవంతుడి పిలుపు మేరకు పాలోడుగు సుందరామయ్య దేవుడిని తీసుకెళ్లారు. మరి వాళ్ళ మనవరాలు పుట్టినరోజు, ముద్దుల మనవరాలు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కోడలు వెంకటరమణ గారు, వాళ్ళ కొడుకు వెంకటేష్ ఆనిగేశ్వర వృద్ధాశ్రమంలో మరి అనిమిత పుట్టినరోజు చేయడం చాలా సంతోషకరం. ఈ సంవత్సరం కూడా మా అమ్మమ్మ తాతయ్య ఓల్డేజ్ హోమ్లో భోజనాలు పెట్టారు. అట్లాగే నేను పుట్టినప్పటి నుంచి ఈ ఓల్డేజ్ హోమ్లో భోజనాలు పెడుతూనే ఉన్నారు ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి. ఇది నా 3rd బర్త్డే. మా సుందరరామయ్య తాతయ్య కూడా వచ్చారు. మా తాతయ్యతో పాటు తాతయ్య ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మా తాతయ్య వాళ్ళు చాలా దూరం నుంచి నన్ను ఆశీర్వదించడానికని ఇక్కడికి వచ్చారు. నా బర్త్డే ఎవ్రీ ఇయర్ మార్నింగ్ ఓల్డేజ్ హోమ్లో సెలబ్రేట్ చేసుకుంటాం, ఈవినింగ్ ఏమో ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం. తాతలు కదా వెలిగించి కాదు కాదు అదే పేరు చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు అంట. పట్టుకోండి, తాతలు ఇద్దరు పట్టుకోండి. దాంతో దాంతో చెప్పి పట్టుకోమను, నీ చేయి పట్టుకోమను. అట్లా నువ్వు వస్తుంది కదా చెప్పి నోట్ పెట్టండి, కొంచెం చేత తీసి పెట్టండి అండి. చేశాక ఇంకో పక్క తీసి పెట్టండి. అట్లా ఇప్పుడు ఇటు చూడు ఫేసింగ్. కొద్దిగా పెట్టండి, నువ్వు పెట్టమ్మా. అక్కడే ఉంటారా నువ్వు? కొద్ది కొద్దిగా పెట్టండి, కొద్ది కొద్దిగా జస్ట్ నాకు ఇచ్చినట్టుగా. నువ్వు కూడా పెట్టమ్మా.
నాకు ఎవ్రీ ఇయర్ ఓల్డ్ ఏజ్ హోమ్లో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టడం ఇష్టం. నాలాగే ఎంతమందికి ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్లో భోజనాలు పెట్టడం అంటే ఇష్టమో నా కామెంట్స్లో చెప్పండి. నువ్వు కూడా దగ్గర ఉండు. మొఖాలు ఇటు కనపడాలి, నాకు పిల్ల మొఖం కనపడుతుందా, మీది కనపడుతుందా? మొఖాలు ఇటు కనపడి మొగలి. ఓకే. మా సుందర్రామయ్య తాతయ్య ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా మాకు మా సుందర్రామయ్య తాతయ్యని చూసుకోవాలనిపిస్తే ఈ వీడియోసే మాకు జ్ఞాపకాలు. వి మిస్ యూ సుందర్రామయ్య తాతయ్య. నా బర్త్డే వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్విత లండన్ వ్లాగ్స్. నేను లండన్కి వచ్చే ముందు కూడా నా బర్త్డే ఓల్డ్ ఏజ్ హోమ్లో సెలబ్రేట్ చేసుకొని వచ్చాను. బాయ్ బాయ్ గాయ్స్, ఐ లవ్ యూ గాయ్స్.